కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. శాఖల కేటాయింపుపై అసంతృప్తిగా ఉన్న రామలింగారెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులకే మంత్రి పదవికి రిజైన్ చేశారు. కేబినెట్ కూర్పులో భాగంగా రామలింగారెడ్డికి ఇరిగేషన్ శాఖను కేటాయించారు. అయితే బెంగళూరు నగర అభివృద్ధి శాఖను రామలింగారెడ్డి ఆశించారు. సీఎం డీకే శివకుమార్ మాట ఇచ్చి తప్పారని, అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు రామలింగారెడ్డి ప్రకటించారు. కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. శాఖల కేటాయింపుపై అసంతృప్తిగా ఉన్న రామలింగారెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులకే మంత్రి పదవికి రిజైన్ చేశారు. కేబినెట్ కూర్పులో భాగంగా రామలింగారెడ్డికి ఇరిగేషన్ శాఖను కేటాయించారు. అయితే బెంగళూరు నగర అభివృద్ధి శాఖను రామలింగారెడ్డి ఆశించారు. సీఎం డీకే శివకుమార్ మాట ఇచ్చి తప్పారని, అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు రామలింగారెడ్డి ప్రకటించారు. అప్డేట్స్ బెంగళూరు నుంచి మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్. లక్ష్మీ దుర్గా కర్ణాటక సీఎం గా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టిన 2 రోజులకే ఆయనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు 13 మంది డీకే శివకుమార్ తో పాటు 13 మంది సీనియర్ నాయకులు ఈ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నిన్న సాయంత్రం కూడా వారికి మంత్రి శాఖలు కేటాయించారు. ఇందులో చాలా మంది వారు కోరుకున్న శాఖలు కేటాయించలేదని చెప్పి కూడా అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా రామలింగారెడ్డి ఈయన సీనియర్ నాయకులు బెంగళూరు సెంట్రల్ నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పటికే 8 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందిన సీనియర్ నాయకులు. అయితే ఈయనకు డీకే శివకుమార్ పట్టణాభివృద్ధి శాఖ, బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ ఇస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారని చెప్పి తెలిసింది. గతంలోనే అందరూ కూడా ఆయనకు పట్టణాభివృద్ధి శాఖ కేటాయిస్తారని చెప్పి భావించారు. అయితే నిన్న ఆయనకు ఇరిగేషన్ శాఖ కేటాయించడంతో కూడా ఆయన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని ఖచ్చితంగా కూడా ఆయన స్వీకరించబోనని చెప్పి మంత్రి పదవికి తను కోరుకున్న పదవి శాఖ ఇవ్వకపోతే తాను ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే ఇవాళ రాహుల్ గాంధీ బెంగళూరుకు రానుండడంతో ఆయన కలిసి కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నప్పటికీ కూడా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ రావాల్సి ఉంది. అయితే ఆయన కొద్దిసేపటి క్రితమే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఆయన రాజీనామా చేస్తూ కూడా లేఖను పంపినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో డీకే శివకుమార్ ఎలా వ్యవహరిస్తారో, ఆయనకు రామలింగారెడ్డికి ఇచ్చిన శాఖను తిరిగి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. చాలా మంది అంటే రామలింగారెడ్డి అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో డీకే శివకుమార్ వరకు విషయం వెళ్ళలేదా? ఎందుకంటే ఆయన చెప్పడం కేటాయించిన శాఖ పైన అసంతృప్తిగా ఉన్నారు, తనకి మాట ఇచ్చి తప్పారని చెప్తున్న నేపథ్యంలో అంటే నచ్చజెప్పే ప్రయత్నాలు ఏవి జరగలేదా? అంటే మీరు చెప్తుందని బట్టి ఇంకా చాలా మంది మంత్రులు కూడా అనుకున్న శాఖలు వాళ్ళకి దక్కలేదు కాబట్టి సో సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? రామలింగారెడ్డి డీకే శివకుమార్ తో చాలా క్లోజ్ గా కూడా ఉంటారు. ఈయన బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూడా ఎక్కువగా కూడా ప్రాధాన్యత కేబినెట్ లో కూడా ఎక్కువ ప్రాధాన్యత రామలింగారెడ్డికి ఉంటుంది. నిన్న ఏదైతే శాఖలు కేటాయించిన తర్వాత వెంటనే కూడా డీకే శివకుమార్ కలిసినట్టుగా కూడా తెలుస్తుంది, కలిసి దీని మీద చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే హైకమాండ్ సూచనల మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా రామలింగారెడ్డి కానీ చాలా పట్టుదలగా కూడా తనకు హామీ ఇచ్చిన మేరకు నెరవేర్చాలని చెప్పి, లేకపోతే తన మంత్రి పదవికి తను కోరుకున్న పదవి కాకుండా వేరే ఇస్తే తనకు మంత్రి పదవి అవసరం లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ ఘటన అంతా కూడా నిన్న రాత్రి వరకు జరిగింది. ఇవాళ రాహుల్ గాంధీ వస్తుండడంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆయన ఇవాళ ఉదయమే రాజీనామా చేయడంతో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. సీనియర్ నాయకులుగా కూడా ఆయన కర్ణాటక కాంగ్రెస్ లో మంచి పేరు ఉంది, మంచి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులుగా కూడా పేరు ఉండడంతో ఆయన నిర్ణయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా నెలకొంది. మరోవైపు సీనియర్ నాయకులతో అందరికీ కూడా ఇప్పుడు కేటాయించడంతో వారిలో కూడా చాలా మంది వేరే పదవులు ఆశిస్తున్నట్టు, వేరే శాఖలు కూడా ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ కి ఇది ఒక సవాలుగా మారిన పరిస్థితి ఉంది. దీన్ని ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో రుత్విక్, అయితే రాహుల్ పర్యటన నేపథ్యంలో ఇప్పుడు రామలింగారెడ్డి రాజీనామా చేశారు కాబట్టి ఒకవేళ
రాహుల్తో ఏమైనా చర్చించి తర్వాత ఆయన కోరుకున్న శాఖను ఇచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారు అసలు? ఖచ్చితంగా ఇది సీనియర్ నాయకులుగా ఉన్న రామలింగారెడ్డికి ఖచ్చితంగా పార్టీలో న్యాయం జరుగుతుందనేది ఒక చర్చ అనేది నడుస్తుంది. ఆయన ఎప్పుడు కూడా చాలా సౌమ్యంగా ఉంటూ కూడా ఏ పార్టీ చెప్పిన పనులు చేసుకుంటూ వెళ్లే వ్యక్తి. అయితే తొలిసారిగా కూడా ఆయన పట్టుదలకు వెళ్లారు. ఆయనకు డికే శివకుమారే స్వయంగా తాను సీఎం అవ్వగానే ఆయన కోరుకున్న పదవి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వేరే పదవి వద్దు, నేను కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతాను, ఎమ్మెల్యేగా ఉంటాను, కానీ నాకు సూచించిన నేను తాను కోరుకున్న శాఖ కానీ ఇవ్వకపోతే తనకు మంత్రి పదవి అవసరం లేదంటూ చెప్పుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ విషయాన్ని హైకమాండ్ తో మల్లికార్జున ఖర్గే ఇవాళ రాజ్యసభ సీటుకు ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా వస్తున్నారు. రాహుల్ గాంధీతో కానీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కానీ ఈ విషయం మీద ఖచ్చితంగా చర్చించే అవకాశాలు ఉంటుంది. ఖచ్చితంగా రామలింగారెడ్డికి న్యాయం చేస్తారనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంత ఆసక్తికరమైన పరిస్థితి కనబడుతుంది. లక్ష్మీ గారు. రైట్, థ్యాంక్ యూ రిత్విక్. ಸುರೇಶ್ ಮಾತಾಡಿದ್ವಿ, ಏನು ಕರೆದಿದ್ದೇನು ಕೇಳಿದೆ. ಅದಕ್ಕೆ ನಿಮಗೆ ಬೆಂಗಳೂರು ಪೋರ್ಟ್ಫೋಲಿಯೋ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದರು. ಅಡ್ಡಕ್ಕನೆ ಫೋನಲ್ಲಿ ಹೇಳಿದ್ರೆ ಸಾಕಾಗಿತ್ತು, ಇದಕ್ಕೆ ಯಾಕೆ ಕರೆದಿದೆ ಅಂತೇಳಿ ನಾನು ಸಿದ್ದರಾಮಯ್ಯ ಭೇಟಿನೂ ಮಾಡಲಿಲ್ಲ. ಅವರು ಬೆಂಗಳೂರು ಪೋರ್ಟ್ಫೋಲಿಯೋ ಕೊಡ್ತೀನಿ ನಾನು ಬಂದ್ಬಿಟ್ಟು ನಾನೇನು ಕೇಳಿರಲಿಲ್ಲ. ಪೋರ್ಟ್ಫೋಲಿಯೋ ಕೊಡಿ ಅಂತ ನಾನು ಸಿದ್ದರಾಮಯ್ಯನವ್ರನ್ನೂ ಕೇಳಲಿಲ್ಲ. ಅವರೇ ವಾಲಂಟಿಯರ್ ಆಗಿ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದರು. ಆಮೇಲೆ 25ಕ್ಕೆ ಅನೌನ್ಸ್ ಆಯಿತು ಪೋರ್ಟ್ಫೋಲಿಯೋ. ಅದು ನಾನೇ ಮತ್ತೆ ಕಾಸ್ಪೋರ್ಟ್ಗೆ ಹಾಕ್ಬಿಟ್ಟಿದ್ರು. ಆಮೇಲೆ ನಾನು ಫೋನ್ ಮಾಡಿದೆ, ಸುರೇಶ್ಗೆ ಫೋನ್ ಮಾಡಿದೆ. ಅವರಿಬ್ಬರು ಜೊತೆನೇ ಕಾರಲ್ಲಿ ಹೋಗ್ತಾಯಿದ್ರು. ಯಾಕೆ ಈಗ ಆಯಿತು ಅಂತ ಹೇಳಿದೆ. ಬೇರೆ ಬೇರೆ ಕಾನೂನೆಲ್ಲ ಇದು ಬದಲಾವಣೆ ಆಗೋಯಿತು ಅಂತ ಹೇಳಿದರು. ಆಮೇಲೆ ನಾನು 25ನೇ ತಾರೀಕು ಮಾತಾಡಿದ್ಮೇಲೆ ನನಗೆ ನಾನೇನು ಕೇಳಿರಲಿಲ್ಲ, ಯಾರು ಇಂಥ ಇಲಾಖೆ ಬೇಕು ಅಂತ ನಾನು ಕೇಳಿರಲಿಲ್ಲ. ಅವರೇ ಕರೆದು ಕೊಡ್ತೀನಿ ಕೇಳಿದ್ರು. ಆಮೇಲೆ ನನ್ನ ಬೇಡ, ನಾನು ಮಂತ್ರಿಮಂಡಲದಲ್ಲಿ ಇರೋದಿಲ್ಲ ಅಂತ ನಾನು ಹೇಳಿದೆ. ಆಮೇಲೆ ನಮ್ಮ ಈಗಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಯಾರು ನಮ್ಮ ಶಿವಕುಮಾರ್ ಅವರು ಮತ್ತು ಅವರ ಸಹೋದರ ಡಿ ಕೆ ಸುರೇಶು ಇವರೆಲ್ಲ ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದು 2.5 ವರ್ಷ ಆದಮೇಲೆ ನಾನೇ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಆಗ್ತೀನಿ, ಆಗ ನಿನಗೆ ಈ ಪೋರ್ಟ್ಫೋಲಿಯೋ ಬಿಟ್ಕೊಡ್ತೀನಪ್ಪ ಅಂತ. ನಾನು ಸಾಯಂಕಾಲ 4 ಗಂಟೆವರೆಗೂ ಇದ್ರು ನಮ್ಮ ಮನೇಲಿ. ಅಲ್ಲೇನಪ್ಪ, ಸಂಜೆ 4 ಗಂಟೆವರೆಗೂ ನಮ್ಮ ಮನೇಲಿ ಇದ್ರು. ನೀವು ಮಾಧ್ಯಮದವರೆಲ್ಲ ಇದ್ದಿಲ್ಲ ಅವತ್ತು, ಎಲ್ಲ ನಮ್ಮ ಮನೆ ಮುಂದೆನೇ ಇದ್ರು. ನಾನು ಆಯಿತು ಅಂತ ಸುಮ್ಮನೆ ಫೋಟೋ ತಗೊಂಡು